ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనం శివోహం కార్యక్రమంలో ప్రతిరోజు కూడా శివతత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. శివుడు ఏ రకంగా ఆయన తత్వం ఉంటుంది, ఆయన తత్వం అనేది ఎంత సున్నితమైనది, ఆయన యొక్క అనుగ్రహం ఎంత అభేద్యమైనది, ఎన్ని జన్మల పుణ్యం ఎత్తితే అటువంటి అనుగ్రహం లభిస్తుంది ఇత్యాది విశేషాలన్నింటినీ కూడా మనం శివోహం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఇక ఇప్పుడు మనము గత భాగంలోకి వస్తే ఈ యొక్క కుమారస్వామి అనేక మంది బాల్యంలోనే వివిధ రాక్షసుల సంహారాలు చేయటం అనేది మనం ఎరిగి ఉన్నాం. అటు తారకాసురుడు, మరి బాణాసురుడు, ఇలాంటి వాళ్ళందరి యొక్క సంహారాన్ని మనం విని ఉన్నాం. ఇప్పుడు త్రిపురాసురుడి యొక్క సంహారం ఏ రకంగా జరగబోతుంది, త్రిపురాసురుడు బ్రహ్మదేవుడికి కూడా నీళ్లు పట్టించేంత, దడ పుట్టించేంత ఎలాంటి వరాలు అడిగారు, ఎంత దుర్భేద్యమైన వరాలు అడిగారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఆ నేపథ్యంలో వాళ్ళకి వరం ఇచ్చే ముందు మరి శివుణ్ణి ఆయన స్మరించుకొని శివుడి యొక్క శరణుతో వారికి వరాన్ని ఇవ్వటం అనేది సంభవిస్తుంది. తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది ఈరోజు భాగంలో మనం తెలుసుకుందాం. దానికి ముందుగా మరి దైవస్థుతితో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సస్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నమతాం కామధేనవే. ఇక ఎప్పుడైతే వీరు ఇలాంటి వరాలన్నీ కోరుతారో, ఈ అన్నదమ్ములు వాళ్ళ ముగ్గురు గురించి మనం చెప్పుకున్నాం. ఒకడు తారకాక్షుడు, మరి తారకాసురుడు, విజృంభమాలి, కమలాక్షుడు, ఇలా ముగ్గురు పేర్లు మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇక వీరు ముగ్గురు కూడా ఒక్కొక్కరికి వెండి నగరం కావాలని, ఒకరికి ఇనప నగరం కావాలని, ఒకరికి బంగారు నగరం కావాలని కూడా వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. ఇక వీరి యొక్క శివనామస్మరణ చేసుకుని తనకి తనే ధైర్యం చెప్పుకొని వాళ్ళకి ఆ రకమైన వరాన్ని అనుగ్రహించేస్తాడు. తక్షణమే వాళ్ళ ముగ్గురు కూడా 3 నగరాలు సిద్ధిస్తాయి. ఇక బంగారం నగరం మీద స్వర్గ ప్రాంతంలోను, వెండి నగరం ఆకాశంలోను, ఇనప నగరం అనేది భూమి మీద నిలిచేలా కూడా మలుస్తాడు మన యొక్క మయుడు. ఇక త్రిపురాసురుల కోరికపై ఆ మయుడు కూడా వారితో పాటే ఆయా నగరాల్లో నివసిస్తూ ఉంటారు. ఆ నగరాల్లో రాక్షసులందరికీ కూడా ఆయనే యుద్ధ విద్య కూడా నేర్పుతాడు. సేనలను సిద్ధపరచుకుని తన రాక్షస బుద్ధిని ప్రదర్శిస్తాడు త్రిపురాసురుడు. తల్లడిల్లిపోసాగాయి దేవగణాలు. పరుగున కైలాసాన్ని చేరారు. వాళ్ళ మొరలన్నీ కూడా విన్నాడు శివుడు. ఇంద్రాదులారా, త్రిపురాసురులు మమ్మల్ని ఎంత హింసించినప్పటికీ కూడా స్మార్త కర్మలు మాత్రం విధి విధానంగానే జరుపుతూ వస్తున్నాం. ధర్మాత్ములు కూడా వీళ్ళు దండించుతున్నారు. అందువల్ల వాళ్ళు ధర్మచ్యుతులయ్యేదాకా వేచి ఉండకండి, వారికి మంచి చేసేలాగా చూడండి. అందరూ ఒక రకమైన నిరాశలో నిస్పృహతో కొట్టుమిడుతున్నాం. ఒక రకమైన వేదాంతి ధోరణికి వచ్చి ఒక రకంగా మేమందరం కూడా ఒక నైరాశ్య వదనంలోకి వెళ్ళిపోతున్నాం. కనుక మాకు మీరే ఏదైనా సరే ఒక మార్గాన్ని సూచించండి అని చెప్పి వాళ్ళందరూ కూడా శివుడి దగ్గరకు వచ్చి మొరాయిస్తారు. అప్పుడు వెంటనే శివుడు చెప్పిన మాటలన్నీ చెప్పిన వాళ్ళందరినీ కూడా ధర్మభ్రష్టుల్ని చేయాలనుకుంటాడు. మిగతా రాక్షసులని కూడా వాళ్ళని ఓడించి సంహరించాలనుకుంటాడు. వెంటనే శివుడు విష్ణువు తక్షణమే ఒక మాయను సృష్టిస్తాడు. ఎప్పుడైతే పూర్ణమండితమైన ఒక శిరస్సుతో ప్రచైతన్యాలుగా మన యొక్క విష్ణుమూర్తి వస్తాడు ఈ త్రిపురాసుల దగ్గరికి. భుజానికి ఒక పావన పాత్ర ఆయన చేతిలో ఉంటుంది, చేతిలో పుస్తకం ఉంటుంది, మూతికి గుడ్డను అడ్డం పెట్టుకుని ధర్మం అంటూ సనుగుతూ ఉంటాడు. విష్ణువుకి నమస్కరించి ఏదైనా పని చెప్పమని కోరుతాడు. విష్ణువు అతన్ని దీవించి, నాయనా
నా నుంచి ఆవిర్భవించావు కనుక నా వల్లే నువ్వు కూడా పూజలు పొందుతావు. శాత స్నాతాలకు విరుద్ధంగాను, వర్ణాశ్రమ ధర్మాలకు వ్యతిరేకంగాను, అశబ్దయుతానికి అక్కడక్కడ ద్వంద్వార్థాలు సృజించేగాను 16,000 శ్లోకాలతో ఒక మాయాశాస్త్రాన్ని సృష్టించు. తద్వారా త్రిపురాల్లో నివసిస్తున్న త్రైతేయుల్ని దగా చేసి ధర్మభ్రష్టులుగా చేయాలి. వారిని వైదిక ధర్మం నుంచి తొలగించి నీ ప్రయత్న సర్వస్వంతో నీ మతంలో చేర్పించాలి. నీలాంటి వాళ్ళని 4 శిష్యులు కూడా సృష్టించుకో. ప్రస్తుతం త్రిపురాలకు పాకబోయే నీ పనికిమాలిన ధర్మం కలియుగంలో బహుళ వ్యాప్తిని పొందుతుంది. నిజానికి ఇది చాలా పాపకృత్యం అయినప్పటికీ కూడా నా ఆజ్ఞాబద్ధుడివై నువ్వు ఈ పనిని నిమిత్త మాత్రంగా చేయటం వల్ల నీకెటువంటి పాపము కూడా అంటదు అని చెప్పి ఉపదేశిస్తాడు. ఇక శ్రీమాన్నారాయణుడితో ప్రేరితుడైన నారదుడు జగద్రాక్షనాథం అరిహాన్ యొక్క మాయామతాన్ని స్వీకరించిన వాళ్ళే నటిస్తూ జటాజూటాదులన్నింటినీ కూడా విసర్జించి తాను కూడా హరిహాన్కు మల్లైన వేషం ధరించి త్రిపురాసురుల్ని కలిసి హరిహాన్ చెప్పిందే అసలు వేదంగా శివాగ్రాధన అంతా కూడా కుట్రని అదంతా మిథ్యని ప్రచారం చేసుకుంటూ వస్తాడు. ఆ రకంగా తన కూడా తలగొరిగించుకుని మతం మార్చుకున్నానంటాడు. ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు రాక్షసులు. నారదుడితో కలిసి వెళ్ళి హరిహన్ దర్శనం చేసుకున్నారు. వెంటనే విష్ణుమాయలో పూర్తిగా వాళ్ళు కూడా మునిగిపోతారు. మత దీక్షనీయమని వాళ్ళు కూడా ప్రార్థిస్తారు. హరిహన్ తనకు పనికిమాలిన మతాన్ని వారికి దీక్షగా ఇచ్చి నియమాలన్నీ కూడా ఇలా పాటించాలని వాళ్ళకి ఉపదేశిస్తాడు. ఆ రాక్షసరాజుల ద్వారా రాజోద్యోగులకు తద్వారా సాధారణ రాక్షసులకు కూడా ఆ మాయామతం పాకిపోతుంది. ఈ విధంగా హరిహాన్ వల్ల ప్రచారం పొంది పనికిమాలిన ఈ మతం పుణ్యమా అని త్రిపురాలు కూడా పాతివర్త్యం జరగని స్త్రీలతోనూ వర్ణ సంకయ్యాలతోనూ విపరీత మేధావులతోనూ నిండిపోయాయి. త్రిపురేందుల తపశ్శక్తి క్షీణించిపోయింది. మయుడితో సహా తమ తేజాలు కోల్పోయారు వాళ్ళు. అదే అదనుగా త్రిపురాలలో క్రమంగా దరిద్ర దేవత తన దక్షిణ పాదాన్ని మోపిందిట. త్రిపురాల్లోని రాక్షసులంతా చెడిపోయారని తెలియగానే దేవతలందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళాట పరమశివుడు పరమ విష్ణువు. శివుడు స్తోత్రాన్ని చేశారు వాళ్ళు. ఏ నీలకంఠ నీ దయ వల్ల రాక్షసులను ధర్మచ్యుతులను చేశాం, నువ్వు ఆ త్రిపురాసుల్ని సంవరించడమే ఆలస్యం అని చెప్పి వేడుకున్నారట. అందుకే అంటాం మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక మనిషిలో ఉండే గుణమే ఆయన యొక్క దీర్ఘకాలం ఉండడానికి, ఏదైనా సరే వారిని దీర్ఘకాలం రక్షించడానికి ఉంటుంది. చాలామంది తెలియక అనుకుంటారు ఎన్నో రకాలైన పాపాలు చేస్తున్న వాళ్ళు సుఖాలు అనుభవిస్తున్నారు. మరి నిత్యము ధర్మంగా బతుకుతూ దైవమే భక్తిగా భావిస్తూ దైవమే రక్షకుడిగా భావిస్తూ తపస్సును ఆరాధిస్తున్న వారికి నిత్యం అనేక రకాలైన కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఏంటి ఈ వైపరీత్యం, ఏంటి ఈ కలియుగంలో ఇలాంటి దౌర్భాగ్యం అని చెప్పి కూడా చాలామంది మదన పడుతూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా అనునిత్యం చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా సరే పాప ఆలోచన పాపకర్మలు అనేవి మనిషిని నెమ్మదిగా పతనం వైపుకు దారి తీయటం అనేది, తర్వాత వారికి శాశ్వత పతనం రావటం అనేది కూడా అనాదిగా వస్తున్న విషయమే. అది ఇప్పుడైనా అదే జరుగుతుంది, రేపైనా అదే జరుగుతుంది, ఎల్లుండైనా అదే జరుగుతుంది, రాబోయే కాలమంతా కూడా అదే జరుగుతుంది. ఈ సత్యాన్ని విస్మరించిన వాళ్ళు పాప పనులు అదే పనిగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడైతే మరి అకుంఠిత తపస్సంపన్నులైన వీరి ముగ్గురు కూడా వారి యొక్క ఏదైతే నడవడిక ఉంటుందో ఆ నడవడికలోకి ఎప్పుడైతే ఒక విషధర్మం వచ్చి ప్రవేశించిందో, ఇవాళ మనం చెప్పుకుంటున్నది ఏదైతే ఉంటుందో ఒక ఏదైనా సరే అక్కడ పనికిరాని మతం యొక్క లక్షణాలన్నింటినీ కూడా ఈ త్రిపురాసురుల ముగ్గురికి కూడా బోధించడం హరియాన్ అనే ఆయన చేశాడు. ఇక్కడ మనము అదంతా కూడా విష్ణుమాయగా మనం తెలుసుకుని ఉన్నాం. ఇవాళ అదే రకంగా మన యొక్క హిందూ ధర్మంలో కూడా, అంటే నిజానికి హిందూ మతం లేకపోయినప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని మనం మతంగా ప్రచారం చేసుకుంటూ రావటం అనేది జరుగుతుంది. సరే, మతమైనా ధర్మమైనా కూడా అది దాంట్లోకి విషబీజాలు అనేవి పాకకూడదు. ఆ విషబీజాలు ఎప్పుడైతే పెరుగుతూ వస్తాయో క్రమంగా
ఆ మతం తాలూకు ఔన్నత్యం దెబ్బతింటూ ఉంటుంది. అందుకని భూమి మీద సమతుల్యత అనేది ఉండటం కోసం ధర్మాత్ములు ఎప్పుడు కూడా వారి వారి యొక్క ధర్మపరాయణత్వంతో ఈ యొక్క పాప బీజాల బారి నుంచి ఎంతో కొంత మన యొక్క భారతవని లేదా హిందూవనికి మరి కాపాడడానికి వారి వంతు వారు తపన పడుతూ ఉంటారు. మనకి ఎంతోమంది సిద్ధపురుషుల రూపంలో అయితేనేమి, వివిధ సాధువుల రూపంలో అయితేనేమి, మరి వివిధ ఆశ్రమ పీఠాధిపతుల వల్ల అయితేనేమి, ఈ వారి చేసే సగుణ కార్యక్రమాల వల్ల అయితేనేమి, లేదా వారు చేసే ఏదైతే నిరంతర ధర్మపారాయణ మరి మంత్ర దీక్షలైతేనేమి, మంత్ర పఠనాలైతేనేమి, మంత్ర సాధనలైతేనేమి, వీటన్నిటి వల్ల కూడా మన యొక్క మతం ఎప్పుడూ కూడా ఎప్పటికప్పుడు మరణించబోయేది కూడా మళ్ళీ పునర్జీవితం అవుతూ వస్తూ ఉంటుంది. అందుకని మన హిందూ మతం అనే దానికి ఎప్పుడూ కూడా అది శాశ్వతమే తప్ప అశాశ్వతం అన్నది ఎప్పుడూ కూడా కాబోదు. ఇందులోకి ఎలాంటి పనికిరాని మతాలకి కూడా ప్రవేశం ఉండదు. ఒకవేళ ప్రవేశించినవన్నవి ఎప్పుడూ కూడా మకలో పుట్టి పుబ్బలో నశించినట్టు ఎప్పుడో అప్పుడు పతనం కాక తప్పదు సాధ్యమైనంత తొందరలోనే. అదే సత్యాన్ని ఇప్పుడు మనం ఈ యొక్క హారాన్ విషయం ద్వారా ఈ త్రిపురాసురులు వారి వారి యొక్క తపశ్శక్తిని ఎలా క్షీణింపజేసుకున్నారు అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం కూడా ప్రతి మనిషి కూడా చేతనైనంత వరకు కూడా ధర్మాన్ని పాటించాలి. జీవితం బతకడం కోసం పూర్తిగా అన్యాయం కానక్కర్లేదు. ఎక్కడైతే తప్పనిసరి అయితే మరి అన్యాయంగా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడితే దాన్ని ఎంతో కొంత సానుభూతి చూపించడానికి ఉంటుంది. కానీ అన్యాయమే లక్ష్యంగా, అధర్మమే జీవితంగా ఎవరైతే నిత్యం పాప కృత్యాలకు అలవాటు పడిపోతారో వారు పెద్ద స్థాయిలో పతనం అవటం అనేది ఉంటుంది. ఎవరైతే ధర్మాన్ని పట్టుకుని వేలాడతారో ప్రస్తుతం వాళ్ళు కొన్ని పాటలు పడినప్పటికీ, ఇబ్బందులు పడినప్పటికీ కూడా వారిని ఏ దుష్టశక్తి కూడా ఏమీ చేయలేదు. ఎలాంటి విపత్కర పరిస్థితి నుంచి అయినా సరే వాళ్ళు తప్పకుండా చివరి రోజుల్లో బయటికి రావటం అనేది ఉంటుంది. ఇది ఖచ్చితమైన నిజం. కనుక ధర్మాన్ని పాటించే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని చెప్పి అధర్మం పాటించనవసరం లేదు, అధైర్యపడనవసరం లేదు. వారికి ఎప్పుడు కూడా వారి వెంట జగద్రక్షలాగా, శ్రీరామ రక్షలాగా మరి ధర్మ పరాయణలకు ఉంటుంది. కనుక ఈ సత్యాన్ని ఎప్పుడు కూడా మనం గమనించే తీరాలి. ఈ రకంగా ఇక్కడ మనకి ఈ తారకాసురుల యొక్క ఉదంతం ద్వారా బాగా మనకి అందరికీ కూడా అనుభవంలోకి వచ్చే సత్యమే ఈ రకమైన సత్యం. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని ఎంతో కొంత ధర్మాన్ని పాటించినట్టయితే మన యొక్క మతం లేదా మన యొక్క ధర్మం నిత్య నూతనంగా వెలుగొందుతుంది, శాశ్వతమైన ప్రయోజనాన్ని ఆపాదించుకుంటుంది. ఈ రకంగా మనందరం కూడా మనం హిందువుగా పుట్టినందుకు గర్వించాలి. కానీ గర్వించడం ఒక్కటే కాదు, దాంట్లో ఉన్న అసలు నిజాల్ని శోధించాలి. ఆ శోధించిన వాటిలో కొన్నింటినైనా సరే మనం ఆచరించాలి. అప్పుడే మన యొక్క జన్మ ధన్యమవుతుంది. ఇక సరే, ఈ రకంగా మరి తారకాసురులు ఎప్పుడైతే వారు నెమ్మదిగా వాళ్ళ గుణాల రీత్యా వాళ్ళ తపశ్శక్తిని పతనం చేసుకున్నారు, అప్పుడు మరి శివుడు ప్రవేశించడానికి లేదా శివుడు వాళ్ళని సంహరింపజేయడానికి చాలా అనువైన మార్గము మనకిప్పుడు దొరుకుతుంది అని చెప్పి సాక్షాత్ శ్రీమన్నారాయణుడే శివుడికి తెలియజేయటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మరి వీళ్ళ ముగ్గురు కూడా ఇలా పతనావస్థకి చేరుకుంటాడు, అప్పుడు శివుడు యుద్ధానికి సన్నాహం చేయటం అనేది ఉంటుంది. దేవతలు రథం చేసే పనులు విశ్వకర్మకి అప్పగిస్తారు. అంటే యుద్ధానికి కావాల్సిన రథాలన్నిటినీ కూడా వాటిని తయారు చేయడానికి సంసిద్ధతకి విశ్వకర్మకి ఆ పనిని అప్పగిప్పడం అనేది ఉంటుంది. ఇంకా సర్వలోక సారాన్ని కూడా ఆకర్షించి విశ్వకర్మ దానితో చేస్తాడు రథాన్ని. ఇంకా ద్వాదశాధిపతులైన 12 ఆకులు కాగా ప్రత్యక్ష తేజోమతి అయిన సూర్యుని రథానికి కుడిచక్రంగా అమరుస్తాడు. 16 కళలతో కూడుకున్న చంద్రుణ్ణి ఎడమ రథచక్రంగా భావిస్తాడట.
అంటే ఏదైతే ఈ రథచక్రాలు ఉన్నాయో ఆ రథచక్రాలే మరి ఒకవైపు చక్రం అనేది సూర్యుడైతే మరొక వైపు ఉండే చక్రము చంద్రుడయ్యాట. ఆ రకంగా మనకి ఈ చక్రాలన్నీ కూడా 2 చక్రాలు కూడా చాలా విశిష్టతని సంతరించుకున్నాయట. ఇక ఆ తర్వాత ఏవైతే 6 ఋతువులు ఉంటాయో ఆ ఋతువులు ఈ యొక్క రథచక్రాలకి కమ్మలుగా మార్చాయట. ఆ తర్వాత ఆకాశాన్ని అవకాశంగా మలిచాట. మందగిరిని ధర్మస్థలంగా మార్చాట. ఉదయ అస్తాచలాలని నగలుగా మార్చాట. మేరుగిరిని అధిష్టానంగా మార్చాట. కేసర పర్వతాల్ని ఆశ్రయాలుగా, సంవత్సరాలను రథవేగంగా, అయనాలను చక్రాలుగా కూర్చాట. సరే, ఆ తర్వాత ఏం జరగబోయేది తెలుసుకునే ముందు మనము ఈ పంచారామాల్లో మరొక రామం ముఖ్యమైనది ఏదైతే ఉంటుందో అది అమరారామం. ఇది గుంటూరు పట్టణానికి ఇంచుమించు 30 కిలోమీటర్లకి దగ్గరలో ఉంటుంది. ఇది ఇక్కడుండే ఏదైతే లింగం ఉందో దాన్ని సాక్షాత్తు మరి దేవేంద్రుడు ప్రతిష్ఠించడం అనేది జరిగింది. ఎవరికైతే జీవితంలో శుక్రుడి యొక్క లోపాలు ఎక్కువ ఉంటాయో, అంటే శుక్రుడి యొక్క లోపాలు ఏమిటి అంటే కనుక ఎవరికైనా సరే స్థిరాస్తులు లేకపోవటం, వాహన సౌఖ్యాలు లేకపోవటం, ఇంట్లో భార్య సుఖం లేకపోవటం, ఈ రకంగా ఎవరైతే మరి భౌతిక సుఖాలన్నింటినీ పొందలేక అవస్థ పడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి సౌఖ్యాలు లభించాలి అంటే కనుక మనం అమరారామంలోని మరి శివుణ్ణి దర్శించినట్టయితే కనుక శుక్రుణ్ణి అనుగ్రహం పొందొచ్చు. అంతేకాకుండా ఈ అమరావతి అనేది సాక్షాత్ మరి కుబేరుడికి రాజధానిగా ఉంది కాబట్టి మనం సంపదలు వాంఛించినా కూడా ఈ అమరారాముణ్ణి ఎక్కువగా దర్శించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జాతకంలో ఎవరికైతే మరి శుక్రుడు బలంగా ఉండాలో, ముఖ్యంగా వృషభ రాశి, మిథున రాశి, కన్యా రాశి, మకర రాశి, కుంభరాశి, ఈ రాశుల వారికి మరి తప్పకుండా మన తులారాశి వీరికి శుక్రుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కావాలి. కనుక ఈ రాశుల వారు మరి ఈ అమరారామాన్ని దర్శించి అక్కడ శివుణ్ణి సేవించి ఇలా కనీసం 9 సార్లు వాళ్ళ జీవితంలో గనక ఈ అమరేశ్వరుని గనక దర్శించినట్టయితే వారు ఏ పరంగా ఉండే అన్ని సౌఖ్యాలను కూడా అనుభవించగలుగుతారు. అలాగే అక్కడ ఉండే విభూదిని లేదా అదే భస్మాన్ని కనుక తెచ్చుకుని మనం ప్రతినిత్యం కూడా దర్శించినట్టయితే మనకుండే అన్ని రకాల సౌఖ్యాలను కూడా పెంచుకోవచ్చు. ఏ పరంగా మనకి ఎలాంటి కోరికలు ఉన్నా కూడా అవి తీర్చుకోవచ్చు. ఇది మనకి ఈ రకంగా ఈ అమరావతి పట్టణంలోని అమరారామం అనేది మనకి తెలియజేస్తుంది. ఈరోజు మరి ఈ అమరావతి నగరం యొక్క విశిష్టతను మనం తెలుసుకు ఉన్నాం. ఇక్కడ ఏదైనప్పటికీ కూడా శివుడికి అనుగ్రహంతో, అంటే ఒకవేళ మరి అమరేశ్వరి లేదా అమరావతి వీరి యొక్క అమరేశ్వరుని గనక మనం వెంటనే దర్శించడానికి ఆసక్తులమైనట్టయితే గనక మరి ఏ రకంగా మనం ఉన్నంతలో ప్రయోజనం పొందాలి అనుకుంటే కనుక సాధ్యమైనంత వరకు కూడా ప్రతిరోజు ఓం అమరేశ్వరాయ నమః, ఓం అమరేశ్వరాయ నమః, ఓం అమరేశ్వరాయ నమః ఈ యొక్క నామాన్ని ప్రతిరోజు కూడా 27 సార్లు పఠించి అవకాశం ఉంటే మరి ప్రతి సోమవారం కూడా శివుడికి దధ్యోజనం లేదా పెరుగన్నం నివేదన చేయటం వల్ల మనం మన ఇంట్లో ఉండే సౌఖ్యాల్ని పెంచుకోవడానికి ఉంటుంది. ఎవరైతే స్థిరాస్తులు కావాలని కోరుకుంటున్నారో, లేదా ఎవరైతే మరి తరచూ ఏదైనా వాహనం కొనుగోలు చేయాలన్నా కూడా ఆ వాహన ప్రయత్నాలు ముందుకెళ్లకుండా ఇబ్బంది పెడుతున్నాయో, లేదా ఎవరైనా సరే వాహనాలు కొనుక్కున్నప్పటికీ కూడా ఏవైనా సరే యాక్సిడెంట్లు అవుతూ ఉండటం, తర్వాత ప్రమాదాలు త్రుటిలో తప్పిపోతూ ఉండటం, లేదా చీటికి మాటికి మరమ్మతుల రూపేణా అధిక ధనం వ్యయం అవుతూ ఉండటం, ఇవన్నీ కూడా శుక్రుడి లోపంగానే భావించవలసి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో మరి భార్య మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉండటం, మనం మంచి చెప్పినా కూడా తనకి అర్థం కాకపోవటం, ఇలా భార్యా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శుక్రుడి యొక్క సౌఖ్యం, ఆ గ్రహం యొక్క తాలూకు ప్రభావం చాలా
నష్టంగా ఉంది అనేది భావించి మనం ఆ రకంగా అమరేశ్వరుణ్ణి కొలవవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఇది ఈరోజు మరి శివోహం యొక్క కార్యక్రమం. మళ్ళీ మరొక భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు.